Morning to all. This is Vijayalakshmi Government Degree College, Vanapatti lecturer in zoology. Today I am discussed about the extra-embryonic structures, or also called as fetal membranes, in development of the especially example in the chick. మనకి పిండ బాహ్య త్వచాలు అనేది ఏ విధంగా ఏర్పడతాయి, పిండ బాహ్య త్వచాల యొక్క ప్రాముఖ్యత ఏంటిది, పిండ బాహ్య త్వచాలు అనేది ఎదుగుతున్నటువంటి పిండానికి ఎటువంటి ఉపయోగాన్ని కలిగిస్తూ ఉంటాయి. జనరల్గా మనకి ఈ పిండ బాహ్య త్వచాలు అనేవి ఈ నాలుగులో మనకి ఏంటిదంటే యాక్సాక్, అల్లంటైస్, సెరోసా ది కారియన్ and also the amnion. Axac means సొనసంచి, అల్లంటైస్ మీన్స్ ఆలిందం, తర్వాతకి ఆమ్నియాన్ మీన్స్ ఉల్బం, తర్వాతకి మనకి సెరోసర్ కారియన్స్ పరాయువు. The amphibian embryos is not having the Axac and allantois. Why? Because of these are having the developing the aquatic nature, and also the amnion and serosa developed in the reptilians embryos. For the first evolutionary, it means why? Because the first evolutionary means generally these reptiles are terrestrial organisms. Terrestrial means having the temperature, high temperature, and surrounding the temperature. మనకి పర్యావరణ పరిసరాలు ఉష్ణోగ్రత అనేది కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి వీటికి ఆమ్నియాన్ అండ్ సెరోసా మనకి కావాల్సినటువంటి వాయువుల సరఫరా మరియు ఉల్బం అనేది మనకి ఈ పిండానికి ఎప్పుడు కావాల్సినటువంటి తేమని సప్లై చేస్తూ ఉండడానికి ఇది ఉపయోగపడుతుంటాయి. కాబట్టి దే ఆర్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ది టెరెస్ట్రియల్ అండ్ రెప్టేలియన్స్ అండ్ వేవ్స్ ఆల్సో. And also these two structures are retained while the mammals also why? Because mammals also the terrestrial organisms are terrestrial animals కాబట్టి మనకి all the extra embryonic members are described rehatching while the egg sac incorporated into the small intestine region. and the development goes to it's closely and is the set of the ectoderm. అంటే మనకి ఏంటిదంటే ఇందులో మనకి ఏర్పడేటువంటి ఎంబ్రియానిక్ మెంబరిన్స్ అయితే ఉన్నాయో ఈ ఎంబ్రియానిక్ మెంబర్స్ అనేవి 2 రకాల త్వచాల నుంచి మనకి ఇవి ఏర్పడతాయి. ఈ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ లేయర్స్ 2 త్వచాలు దీస్ ఆర్ నథింగ్ బట్ అవి ఏంటివంటే మనకి ఉండే జనరల్గా మనకి పిండం ఏర్పడుతుంది జైగోట్ ఫార్మేషన్ దానికి 3 లేయర్స్ అనే ఫామ్ 3 జెర్మ్ లేయర్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. అవి ఏంటివి మనకి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్, బాహ్యత్వచం, అంతత్వచం అండ్ మధ్యత్వచం. ఈ 3 త్వచాల నుంచి 2 త్వచాలు 2 కంబైన్డ్గా ఫామ్ అయిపోయి ఆ 2 త్వచాల నుంచి మనకి ఈ 4 రకాల పిండ బాహ్య త్వచాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో దిస్ ఎలిమెంట్ క్లోజ్లీ ectoderm and somatofluor as well as the endoderm and the స్పెనాక్టోఫ్లూర్. ఇక్కడ ఎక్టోడర్మ్ అంటే బాహ్యత్వచము మరియు మధ్యత్వచం కలవడం వల్ల సొమాటోఫ్లూర్ ఏర్పడుతుంది అండ్ సొమాటో మీసోడర్మ్ అంటారు దీన్ని. అండ్ ఎండోడర్మ్ మధ్యత్వచం నుంచి మరియు అంతత్వచం మరియు మధ్యత్వచం కలవడం వల్ల మనకి స్పెనాటోఫ్లూర్ అనేటువంటి త్వచం ఏర్పడుతుంది. ఈ 2 త్వచం అంటే ఈ స్టొమాటోఫ్లూర్ అండ్ సొమాటోఫ్లూర్ నుంచి ఈ 4 రకాల పిండ బాహ్య త్వచాలు అనేవి ఏర్పడుతుంది. ద డెవలపింగ్ ఎంబ్రియోస్ బికమ్స్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ ఏరియా ఆఫ్ ది బ్లాస్టోడెర్మ్స్. సో ఈ 2 రకాల లేయర్స్ నుంచి మనకి ఈ 4 రకాల పిండ బాహ్య త్వచాలు అనేవి ఏర్పడతాయి. దిస్ ఎంబ్రియో బికమ్స్ separated by undergoing grooves from the limiting body ఫుల్లీ. జనరల్గా ఇవి మనకి ఎలా ఏర్పడుతుంటాయి లేయర్స్, త్వచాలు అనేవి మెంబరిన్స్ అనేవి మనకి పిండం యొక్క ఎదుగుదల లేదా పిండం యొక్క పెరుగుదల అభివృద్ధి ఎప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఆర్గాన్స్ అవయవాల వ్యవస్థ ఏర్పడుతూ ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని రకాల డివిజన్స్ ద్వారా మనకి కొన్ని రకాల ఈ త్వచాల కదలికలు ఏర్పడుతున్నప్పుడు
ఇది మనకి కొన్ని రకాల ముడతల వంటి నిర్మాణాలు ఫామ్ అవుతూ ఉంటుంది. ముడతలు అనేటువంటి అంటే ఫ్లోట్స్ లాంటివి ఫామ్ అవుతున్నప్పుడు ఈ ఫ్లోట్స్ ఈ బాడీ ఫ్లూయిడ్స్ అంటే శరీరం యొక్క ముడతలు ఏర్పడుతున్న కొద్దీ మనకి ఇందులో మనకి ఒక రకమైన త్వచాలు అనేవి డెవలప్ అయిపోయి అవే మనకి ఎంబ్రియో కావాల్సినటువంటి ఇనిషియేషన్స్ ఏవైతే ఉంటాయి అవి మొత్తాన్ని ఇవి సప్లై చేస్తూ ఉంటాయి. The body fluid subsequently made the some of the head folds, some of the folds are tail folds. So by this way the embryo undercuts and separates itself from the underlaying of the acmas. ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా తనకు తాను అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తనకు తానుగా సొంతంగా ఎంబ్రియో పిండం నుంచి ఇది వదలడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లీవ్ కావడం అండర్ కట్స్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫోర్ అండ్ దిస్ మీన్స్ ఆల్రెడీ వి డిస్కస్డ్ yak sac, amnion, allentines and serosa are the chorions. First formation is the formation of the yak sac and its fates. మనకి అవి ఎక్కడి నుంచి అవి వాని యొక్క విధులు ఏంటనేది చూసుకుందాం. The yak it supplies the first main function is supplies nourishment to the embryo. మనకి పిండం యొక్క అభివృద్ధి కావాల్సినటువంటి పోషణ పదార్థాన్ని కూడా మనకి ఈ యాక్ నుంచి మనకి సొంత సంచి నుంచి మనకి సప్లై అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో. ఇది మనకి ఎంబ్రియో పార్ట్స్గా కాకపోతే ఇవి దిస్ ఆర్ సైడ్ పార్ట్స్ సప్లై టు ది సపోర్టింగ్ టు ది గ్రోత్ ఆఫ్ ది embryos. So but in case of where the quantity of yak is very large, special yak is the yak sac development store the yak. మనకి yak sac లో yak అనేది yak డెవలప్ అవుతూ ఉంటుంటుంది. అండ్ యాజ్ ద embryo rises itself, the yak is the enclosed by the yak sac. మనకు తెలుసు సంచిలో సొన పదార్థం అనేది ఉంటుంది. ఈ సొన పదార్థం ఎంబ్రియో కావాల్సినటువంటి పోషణ పదార్థాలన్నీ కూడా ఆహార పదార్థాలు అన్నీ సప్లై చేస్తూ ఉంటుంది. ద యాక్స్ ఆర్ డెవలప్ ఫ్రమ్ ద మార్జిన్ ఆఫ్ ది బ్లాస్టోడర్మ్. మనకి బ్లాస్టోడర్మ్ నుంచి మనకి యాక్ సాక్ అనేది మార్జిన్ అనేది ఏర్పడుతుంటుంది. అరౌండ్ ది యాక్ మాస్ యూనిట్ సరౌండింగ్ ఆఫ్ ది మాస్ కంప్లీట్లీ. And in example is the chick embryo. The gut is represented by around the cavity beneath the primitive stick. ప్రాథమికంగా ఉన్నటువంటి త్వచం ప్రాథమిక నాళ దగ్గర నుంచి ఇది ఏర్పడుతూ ఉంటుంది. జనరల్ ఇది మనకి ఈ యాక్ సాక్ మనం ఏ విధంగా కంపేర్ చేసుకోవచ్చు అనుకుంటే మనకి లిటిల్ బిట్ ఆలిమెంటరీ కెనాల్ లాగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఆలిమెంటరీ కెనాల్లో ఫోర్గడ్ అండ్ హిండ్గడ్ అనేది ప్రజెంట్ ఉంటాయి. ద formation of the folds in within the 16 hours after incubation, at about the 24 hours a small enteric pocket develops into the development of head as the foregut. The foregut is surrounded by the mesoderm. మనకి జనరలీ ఈ యాక్ సాక్ ఎక్కడి నుంచి ఈ ఫార్గెట్ అంటే పూర్వ ఆహారనాళం అయితే ఉంటుందో ఈ పూర్వ ఆహారనాళం చుట్టూ కూడా మనకి ఏం ఏర్పడుతుంది, ఇది ఏ విధంగా ఏర్పడుతుంది మీసోడర్మ్ నుంచి ఇది మనకి ఏర్పడుతుంది. అండ్ కన్సెప్షన్ ఆఫ్ ది యాక్ అండ్ బిఫోర్ ద హేచింగ్ ది యాక్ సాక్ ఎగ్జిటెడ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ఇట్ ఫార్మ్ అండ్ ఫార్వర్డ్ టు ది small intestine. The yak sac is covered by the splanchno-fluids. Actually what is the splanchno-fluid? మనకి స్ప్లెనాక్లో-ఫ్లూయిడ్ అనేది ఎండోడర్మ్ నుంచి ఫామ్ అవుతుంటుంది. అంటే మధ్యత్వచం నుంచి అంతత్వచం నుంచి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనకి ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది అంటే స్ప్లెనాక్లో-ఫ్లూయిడ్ నుంచి మనకి ఏర్పడుతుంది. ద యాక్ సాక్ ఈస్ ఫైనల్ ఇన్కార్పొరేట్ విత్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ద యాక్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫుడ్ బై ది ఎంబ్రియో. మనకి యాక్ తనకు సొంతంగా తనకు తాను పూర్తిగా అభివృద్ధి చెందేంత వరకు మొత్తము పిండానికి కావాల్సిన అభివృద్ధి మొత్తం కావాల్సిన నారిష్మెంట్ అంతా కూడా ది న్యూట్రియంట్స్ అంతా కూడా ఎక్కడ తీసుకుంటున్న పిండం అనేది బై యాక్ నుంచి తీసుకుంటుంది. ద ఎండోడర్మ్ ఆఫ్ ది యాక్ సాక్ secrete the enzymes which break the yak into the diffusible substances. మనకి యాక్ సాక్లో కూడా ఉన్నటువంటి ఎంజిఎమ్స్ ఆధారంగా చేసుకొని అవి డిఫ్యూజ్ సబ్స్టెన్స్ అనేది సప్లై అవుతుంటాయి. ఈ సబ్స్టెన్స్ క్యారీడ్ బై ది ఏ విధంగా సప్లై అవుతుంటాయంటే మనకి కావలసినటువంటి పదార్థాల నుంచి మనకి ఏంటిది వీన్స్ అనేవి మనకి డెవలప్ అయిపోయి వీన్స్ నుంచి మనకి ఏం ఏర్పడుతుంటుందంటే మనకి ఈ సబ్స్టెన్సెస్ లాగా ఎంజిఎమ్స్ ఏవైతే ఉంటాయి ఎంజిఎమ్స్ సబ్స్టెన్స్ సప్లై అయిపోయి మనకి
రీజన్కి వెళ్ళిపోయి త్రూ ది సర్క్యులేషన్ మనకి ఎంబ్రో డెవలప్మెంట్ అవుతున్న ఫస్ట్ ఫార్గా విత్ ఇన్ సమ్ ఆఫ్ ది ఇంక్యుబేషన్ తర్వాతకి మనకి హార్ట్ అనేది ఫస్ట్ డెవలప్ అవుతుంటుంది జనరల్లీ. సో ఈ హార్ట్ మెయిన్ ఫంక్షన్ సర్క్యులేషన్. సో ఇది మనకు సర్క్యులేషన్ ద్వారా మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి హార్ట్ రీజన్ నుంచి మనకి కావాల్సిన రిమైనింగ్ బాడీ డెవలప్మెంట్ డిఫరెంట్ పార్ట్స్ అయితే ఉంటాయో ఎంబ్రియోకి, ఆ ఎంబ్రియో కావాల్సిన డిఫరెంట్ పార్ట్లోనికి ఇవేం చేస్తుంది సబ్స్టెన్సెస్ని స్ట్రక్చర్స్ రిమైనింగ్ వాటికి ఇవేం చేస్తుంది ఈ వీన్స్ ద్వారా త్రూ ది వీన్స్ టు ఫుడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఆమ్నియాన్ అండ్ సెరోసా. బిఫోర్ దట్ మనకి ఆమ్నియాన్ అనేది ఆమ్నియాన్ని బేస్ చేసుకొని ప్రజెంటింగ్ ఆఫ్ ఆమ్నియాన్ అండ్ ఆబ్సెంట్ ఆఫ్ ఆమ్నియాన్ బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ 2 types, ఆమ్నియాటిక్ యానిమల్స్ అండ్ అనామ్నియాటిక్ యానిమల్స్. ఆమ్నియాన్స్ మీన్స్ ఉల్బ జీవులు, ఉల్బ రహిత జీవులు. ఉల్బాన్ కలిగిన జీవులు ఉల్బదారులు అంటారు, ఉల్బ లేనటువంటి జీవులు ఉల్బ రహితాలని పిలుస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఆమ్నియాన్ అండ్ సెరోసా. అయితే మనకి ప్రజెంట్స్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది ఆమ్నియాన్. అగైన్ 2 types of the animals are there. Amniotic animals are amniotic organisms, anamniotic organisms. ఇక్కడ మనకి ఉల్బం ఉన్న జీవులను ఉల్బదారులని, ఉల్బం లేనటువంటి జీవులని ఉల్బ రహితాలని అంటారు. ఉల్బరహితాలు ఏముంటాయంటే మనకి ఇక్కడ జనరలీ మనకి ఇక్కడ ఉల్బరహితాలు ఏంటివంటే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏదైతే అవి ఉల్బ రహితాలు ఉంటాయి. మనకి ఉల్బదారులు అనేవి ఏంటివంటే మనకి టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉంటాయో రెప్టైల్స్, వేవ్స్ అండ్ మమ్మల్స్ దీస్ ఆర్ ది మనకి ఏంటంటే ఆమ్నియాటిక్ ఆర్గానిజమ్స్. సో మనకి ఇక్కడ ఏంటిదంటే మనకి ఇవి ఆమ్నియాన్ అండ్ సెరోసా ఆర్ టూ టైప్స్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబరీన్స్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతూ ఉందంటే దిస్ డెవలప్మెంట్ టుగెదర్ ఇస్ ఫార్మింగ్ ఆఫ్ ది ఫోల్డ్స్. మనకి 1 by 1 మెంబరింగ్ ఈస్ ద డెవలప్మెంట్ from the covering of the embryo. It separates the embryo separate from the embryo from the immediate contact with the environmental. మనకి ఎప్పుడైతే మనకి ఇవి రెండు కూడా దేని సంబంధాన్ని కలిగి ఉంటాయంటే మనకి ఎన్విరాన్మెంటల్ పర్యావరణంతో సంబంధాన్ని బాహ్య ప్రపంచంతో ఇవి సంబంధాన్ని కలిగి పెట్టుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ ఎందుకు మనకి బాహ్య సంబంధం ఎందుకు అంటున్నారంటే దిస్ కార్యాన్ని సప్లయింగ్ ఆఫ్ ది gases and essence of the gases and amnion is the amnion is actually embryonic covering the embryo and thus housing it like a bag. And generally what is the amniotic function is means protection of the developing embryo. The amnion is having the membrane-like structure. It is between the embryo and amnion. The space is called amniotic cavity. It is containing the amniotic fluid. So here it is this amniotic fluid containing the saline solution కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. So the amnion is as well as the amniotic fluid protect from developing embryo from the desiccation and as well the equalize the pressure the against మనకి ఏదైతే పీడనము ఒత్తిడి ఏవైతే ఉంటాయో వాటి నుంచి వాటి యొక్క ప్రభావం అనేది ఎదుగుతున్నటువంటి పిండం మీద పడకుండా మనకి ఉల్బం అనేది మనకి కాపాడుతూ ఉంటుంది. ద ఎంబ్రయో బై ఫిజికల్ ఫోర్సెస్ బై ఫిజికల్ ఫోర్సెస్ అవుట్ సైడ్ ఫిజికల్ ఫోర్సెస్ ద ఫ్లూయిడ్ యాక్ట్ యాజ్ ది బఫర్. మనకి బఫర్ సొల్యూషన్ అయితే ఆ బఫర్ సొల్యూషన్ లాగా మన ఇది కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇట్స్ గివ్ టు ది ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఎనీ కైండ్ ఆఫ్ ది షాక్స్ అదెషన్ ఆఫ్ ది ఎంబ్రియో అండ్ టు ది ఎంబ్రియానిక్ వాల్.
ప్రివెంటెడ్ ఫ్రమ్ ది రిథమిక్ మూమెంట్ ఆఫ్ ది ఆమ్నియాన్స్. మనకి రిథమిక్ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ కదలికల వల్ల ఈ కదలికలు మనకి ఆమ్నియాన్ ఉల్బం అనేది మన పిండాన్ని రక్షిస్తూ ఉల్బ ద్రవం అనేది మన పిండాన్ని రక్షిస్తూ ఉంటుంది. ద ఎంబ్రియో గ్రోస్, ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎన్హాన్స్డ్ అండ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ది ఎంబ్రియో సింక్ అండ్ ఇన్ టు ది సాఫ్ట్ యాక్ డ్యూ టు ది blastocysts remain the evolved over the embryo. After again 30 hours after incubation, a well-formed head of the embryo of the chick pushes forward and sink into the underlying యాక్. జనరల్లీ మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఈ ముడతల కారణంగానే మనకి ఏమవుతుందంటే ఈ మన త్వచాలు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అయితే ఈ మనకి ఎప్పుడైతే డెవలపింగ్ ఆఫ్ అవర్స్ మనకి 14, 24, 16, 24 తర్వాతకి 30 hours ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో వన్ బై వన్ ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ కాసెస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది బ్లాస్టోడెర్మిక్ ఫోల్డ్ కాల్డ్ ది ఆమ్నియాటిక్ హెడ్ ఫోల్డ్. ఫస్ట్ ఫార్మింగ్ ఈజ్ ద ఆమ్నియాటిక్ హెడ్ ఫోల్డ్. దిస్ ఫోల్డ్ బిహైండ్ ది బ్యాక్వర్డ్ ఓవర్ ది హెడ్ అండ్ కవర్స్ ఇట్ టు ది హుడ్. మనకి ఒక హుడ్ అనేటువంటి నిర్మాణం అనేది కూడా ఏర్పడుతుంటుంది. ద లాటరల్ హెడ్స్ అంటే యాంటీరియర్ ఫోల్డ్స్, పోస్టీరియర్ ఫోల్డ్, lateral folds and backward folds. These all types of folds are the forming of the one type of the structures. So here the lateral ends of the head fold prolong the backward the and again two sides of the embryos as lateral amniotic fold. అంటే మనకి ఆమ్నియాటిక్ ఫోల్డ్ అంటే మొత్తం ఇట్స్ కవర్డ్ ది అరౌండ్ ఆఫ్ ది ఎంబ్రియో. దట్స్ వై ఇది మనకి ఆమ్నియాటిక్ ఉల్బం అనేది మనకి అన్నం చుట్టూ విసర్జించింది కాబట్టి ముందు ఉన్నట్టు పూర్వభాగంలోని లాటరల్ పార్శ్వ భాగాల్లోను మరియు బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఫ్రంట్ వార్డ్స్లో మనకి కలిగి ఉంటుంది కాబట్టి ఈ అక్కడ మనకి ఫోల్డ్స్ అనేవి ముడతలు అనేవి ఏర్పడుతున్నాయి. పార్శ్వ ముడతలు is come over the embryo and push each other along the anterior posterior direction. ఈ విధంగా ఏర్పడుతుంది anterior posterior పూర్వ పరాంతర దిశల వైపు ఏర్పడుతుంటుంది. అండ్ యాజ్ ఏ consequences of fusion the embryo becomes more or less covered by the folds. అండ్ ఆఫ్టర్ 40 hours ఇదంతా మనం 30 hours నుంచి డెవలప్ అవుతుంటాయి. తర్వాత ఆఫ్టర్ 40 hours ఇంక్యుబేషన్ అనదర్ ఫోల్డ్ అపియర్స్. ఇట్ ఈస్ ద పోస్టీరియర్ ఎండ్. ఇంతకుముందు మనకి యాంటీరియర్ పూర్వాంతంగా ఏర్పడిన పూర్వాంతపు ఒక చివరి భాగంలో తర్వాత మనకి ఇదేంటిది పరాంతర అంటే ఇట్స్ మీన్స్ పోస్టీరియర్ ఎండ్స్ ఆఫ్ ది ఎంబ్రియో. ఇట్స్ మీన్స్ టైల్ బర్డ్. మనకి తోక ఒక మొగ్గలాగా ఉంటుంది ఒక నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఇట్ ఇస్ కాల్డ్ ఆమ్నియాటిక్ టైల్ ఫోల్డ్. దిస్ ఫోల్డ్ ప్రొసీడ్ ది టువర్డ్ ఓవర్ ది ఎంబ్రియో అండ్ ఫైనల్లీ మీట్స్ ద ఫుషెస్ విత్ ఆమ్నియాటిక్ హెడ్ ఫోల్డ్ అండ్ after 4th day incubation. The region of union of the amniotic fold is marked by the sac called as the sarco-amniotic connections. The amniotic fold composed of 2 layers. One is the inner layer and outer layers. ఈ లేయర్స్ నుంచి మనకి ఒక లోపల త్వచం అంతత్వచం నుంచి మనకి నెక్స్ట్ ఎంబ్రియానిక్ త్వచం అనేది బాహ్యపిండ త్వచం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ద ఫ్యూజన్ ఆఫ్ సచ్ ఫోల్డ్స్ విచ్ రిజల్ట్స్ ఫార్మేషన్ ఆఫ్ ఇన్నర్ అండ్ అవుటర్ లేయర్స్. అంటే మనకి ఈ ఆమ్నియాటిక్ ఫోల్డ్స్ అయితే ఉన్నాయి అంటే ఉల్బదారి యొక్క ముడతలు అయితే ఉన్నాయి. ఈ ఉల్బదారి ముడత నుంచి 2 త్వచాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఈ ఇన్నర్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఆమ్నియాటిక్ అండ్ అవుటర్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ది సెరోసా. అంటే మనకు ఇన్నర్ లోపల త్వచం నుంచి ఏర్పడే అంతా కూడా మనకి ఏంటిదంటే పిండానికి లోపల వైపు ఉన్నంతా కూడా మనకి ఆమ్నియాటిక్ ఉల్బ త్వచం అని పిలుస్తారు. తర్వాతకి మొత్తం ఉన్న ఏర్పడింది ఏంటిదని ఏమని పిలుస్తారంటే మనకి ఏమని పిలుస్తుంటారు సెరోసా లేదా కార్యాన్ అని పిలుస్తూ ఉంటారు. సో కార్యాన్ ఇస్ reserved from the same layer in the mammals by the embryologist. The amnion is the composed of the somatic mesoderm of the outer
సైడ్ ఇట్స్ మీన్స్ ఎక్టోడర్మ్. అంటే మనకి ఇది సెరోసా అనేది మనకి ఏ విధంగా చెప్తుంది, ఆమ్నియన్ అనేది మనకి అవుటర్ సొమాటో ఫ్లూయిడ్స్. ఇట్స్ మీన్స్ ఎక్టోడర్మ్ అండ్ మీసోడర్మ్ కలయిక. అంటే బాహ్య త్వచం మరియు మధ్య త్వచ కలయిక వలన ఈ త్వచం అనేది ఏర్పడుతూ ఉంటుంది. The serosa is the somatic mesoderm. So it is the inner side of the ectoderm and the outer side. మనకు లోపల ఉన్నటువంటి లోపల ఉన్న మీసోడర్మ్ నుంచి ఏర్పడుతూ ఉంటుంది. ఇట్స్ బిట్వీన్ ది సెరోసా అండ్ ద ఆమ్నియానిక్ లైస్. అట్టుకొని నిలబట్టు. తర్వాతకి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ద ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ సీలోమ్. మనకి ఇక్కడ ఉన్నటువంటి పిండ బాహ్య త్వచాల నుంచి మనకి సీలోమ్ కూడా మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఇంట్రా ఎంబ్రియానిక్ సీలోమ్ ఆఫ్ ది ఎంబ్రియో ప్రాపర్. ద సెరోసా గ్రోస్ ది ఇక్కడ the serosa grows the embryo proper and is a yolk sac and enclose is completely at the end of the second week. మనకు రెండో వీక్ కంప్లీట్ అయ్యేలోపు మనకి ఇది మొత్తం ఏంటిది యాక్ సాక్ మొత్తం అనేది సరౌండింగ్స్. దీస్ ఆర్ ది స్ట్రక్చర్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది యాక్ సాక్, ఆమ్నియాన్ అండ్ వాట్ ఆర్ ద ఎక్టోడర్మ్స్, ఎండోడర్మ్స్ అండ్ మీసోడర్మ్స్ ఆఫ్ ది లేయర్స్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కాయిలర్ మీన్స్ ఇట్ సప్లయింగ్ ఆఫ్ ది గ్యాసెస్. మనకి అవుటర్ సైడ్గా ఉంటుంది కదా, మ్యాక్సిమం ఇది అవుటర్ సైడ్ ఉండేటువంటి రీజన్ కాబట్టి మనకి ఇది కావాల్సినటువంటి మొత్తం భాగాన్ని మొత్తం శరీరంలో ఏర్పడినటువంటి మొత్తాన్ని ఏం చేస్తుందంటే గ్యాసెస్ సప్లైస్కో ఇది ఇట్స్ మీన్స్ లేదా రెస్పిరేటరీ సిస్టమ్ లాగా ఇది మనకి పనిచేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ది అల్లంటైన్స్. ఇట్ మీన్స్ ఆలిందం. సో ఫార్మేషన్ ఆఫ్ ది అల్లంటైన్స్. ఇది అల్లంటైన్స్ మీన్స్ మనకి ఆలిందం. ఇట్ ఈస్ ద మెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద కాంజుగేషన్ విత్ ద సెరోసా అండ్ డిఫర్ ఇన్ ద నేచర్ ఫ్రమ్ ద అదర్స్ ఎక్స్ట్రా embryonics. Generally అల్లంటైన్స్ మీన్స్ ఇట్స్ యాక్ట్ యాజ్ ది excretory ప్రొడక్ట్స్. మన ఈ విధంగా ఇప్పుడు కొన్ని మెటబాలిక్ యాక్షన్ జరుగుతూ ఉంటాయి. సమ్ టేకింగ్ నారిష్మెంట్ సప్లై అవుతున్నప్పుడు మనకి సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ది ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఆల్సో రిలీజ్డ్ ఇన్ ద ఎంబ్రియో. సో హియర్ it is not discarding the mammals, but it is the intra-embryonic portion is the retained of the urinary bladder. మనకి మూత్ర వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందో మనకి జస్ట్ టోటల్గా మనకి బయటకు రిలీజ్ చేయకుండా ఇది స్టోరేజ్ లాగా ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ స్టోరేజ్ చేయలాగా యూరినరీ బ్లాడర్ లాగా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. ద అల్లంటైన్ స్టార్ట్స్ ఇట్స్ డెవలప్మెంట్ యాజ్ ఏ వెంట్రల్ డైవర్టిక్యులం ఇన్ ద 72 hours ఓల్డ్ చిక్ హెమ్రమ్. ఇది మనకి 72 hours తర్వాత ఇది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇన్ ద రీజన్ ఇస్ ద హిన్గట్ రీజన్ మనకి ఇది డెవలప్ అవుతుంది. అంటే ఇట్స్ మీన్స్ పర ఆహార దగ్గర మనకి ఎక్కువగా ఊరిపోతుంది. దిస్ అవుట్ గ్రోత్ కాన్సిస్ట్ ఆఫ్ ది అండ్ ఇన్నర్ ఎండోడర్మ్ విత్ ద లేయర్ ఆఫ్ ది స్పెనాక్యులో mesoderm on the outer side. The diverticulum grows rapidly to invade the extraembryonic coelom and it is a place between the yolk sac, the amnion and serosa. It is covered the remaining three extraembryonic membranes. Also the distal part of the allantoins expanded the considerably. It remains connected with the hindgut by the narrow allantoin stack. So the extraembryonic separated itself from the extraembryonic parts and allantoinic stack is enclosed together with the stacks to form the umbilical cord. It means నాభి బొడ్డుతో నాభిలా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఏర్పడి ఉంటుంది. సో the allantoins is connected with the extraembryonic circulation by the paired allantoins, arteries and veins. మనకి జనరల్ ఇది ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎంబ్రియాన్స్ వల్ల ఏముంటుంది, అల్లంటైన్స్లో ఏముంటుంది మనకి వీన్స్ తోటి మళ్ళీ ఆర్టరీస్ అల్లంటైన్స్ ఆర్టరీస్ అని ఉంటాయి. అల్లంటైక్ వీన్స్ కూడా అంటే అల్లంటైన్స్ ఆలింజ సిరలు ఆలింజ దమ్ములు అనేవి మనకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి.
సో దే ఆల్రెడీ పార్ట్లీ ఎక్స్క్రిటరీ ఫంక్షన్ జనరల్ మనం ఎప్పుడు విసర్జనగా విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ది యాక్టర్స్ రిజర్వాయర్ బై స్టోరింగ్ ఆఫ్ ది యూరిక్ యాసిడ్. మనకి యూరిక్ ఆమ్లాన్ని రిజర్వాయర్ స్టోర్ చేయడం కూడా మనకి మెయిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇట్ ఆల్సో సర్వైవ్స్ ది రెస్పిరేటరీ సర్ఫేస్ బై సప్లయింగ్ అండ్ ఇది మనకి ఒక లిటిల్ బిట్ ఫంక్షన్ కూడా ఇది చేస్తూ ఉంటుంది. రెస్పిరేటరీ అంటే ఈ సప్లయింగ్ ఆఫ్ ది ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవింగ్ లాగా ఇది మనకి చేస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ అబ్జర్వ్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ది ఆల్బుమిన్ అండ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అలంటాయిక్ సర్క్యులేషన్ అండ్ ఏ కన్సిడరేషన్ పోర్షన్ ఆఫ్ ది కాల్షియం ఇస్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది ఎగ్ షెల్. ఇంకా మనకి అవుటర్ మోస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుందంటే ఇది మనకి అబ్జర్వ్ మన కర్పరస్ కణం నుంచి మనకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగానే మనకి గ్యాసెస్ని ఎక్స్ట్రా వాటిని ఏం చేస్తుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దిస్ అబ్జర్వ్డ్ కాల్షియం ఈస్ యూటిలైజ్డ్ బై ద ఎంబ్రియో ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది బోన్స్. మనకి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినటువంటి అన్నీ కూడా మనకి ఏంటిది బోన్స్ ఫార్మేషన్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. ద ఎగ్ షెల్ బై ద లాసింగ్ కాల్షియం. సో మనకి ఎగ్ షెల్ ఏంటంటే లాసింగ్ కాబట్టి కాల్షియం అయాన్స్ అనేది లాస్ చేస్తూ ఉంటుంది అండ్ బికమ్స్ థిన్ అండ్ ఇట్స్ డెలికేట్స్ అండ్ దస్ ది ఫెసిలిటీస్ ఆఫ్ ది ఏచింగ్. ఇంకా మనకి ఏచింగ్ లాగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది మనకి ఎక్కువ డెలికేటెడ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ టోటల్లీ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్ యొక్క ఫార్మేషన్ అండ్ మెయిన్ ఫంక్షన్స్. సో these are structures formation of the two layers, somatofluids and spinaclofluids నుండి మనకి 4 పిండ బాహ్యదశాలు అనేవి ఏర్పడుతుంటాయి. సింప్లీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ చిక్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ మెంబ్రేన్స్. థ్యాంక్ యూ.